రాము అనే అబ్బాయి ఒక పల్లెటూరులో పుట్టాడు. అతని తండ్రి మున్సిపాలిటీలో స్క్రాప్ తొలగించే పని చేస్తాడు. తల్లి కూడా పొరుగువారి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. రాముకి చదువుపై ఆసక్తి ఉంది, కానీ కుటుంబానికి డబ్బులు లేక చదవడం కష్టంగా మారింది. ఒకరోజు రాము రోడ్డుపై నడుస్తూ ఉండగా కొంతమంది పిల్లలు ఒక ఉపాధ్యాయుడి చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ ఉపాధ్యాయుడు చదువు అందరికీ చాలా ముఖ్యం అని చెప్పారు. ఆ మాటలు రాము హృదయాన్ని తాకాయి. ఉపాధ్యాయుడి మాటలతో ప్రేరణ పొందిన రాము ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. పాఠశాల అనంతరం ఇంట్లో పుస్తకాలు చదువుతాడు. శనివారం, ఆదివారాలు హోటళ్లలో పాత్రలు శుభ్రం చేయడం. అదే కాకుండా రాము ప్రతిరోజు ఉదయం సైకిల్ మీద పత్రికలు వేస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఆ సంపాదనతో పుస్తకాలు కొనుగోలు చేసేవాడు. తల్లిదండ్రులపై భారం వేయకుండా తన చదువును కొనసాగించాడు. ఇలా స్కూల్ పూర్తి చేసి ఇంటర్మీడియట్ చదువుకు చేరాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. యూపీఎస్సీ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ విజయవంతంగా ముగించి ఉత్తమ ర్యాంక్ సాధించాడు. ఐఏఎస్ అధికారి అయ్యాడు. రాము ఐఏఎస్గా తన స్వగ్రామంలోనే నియమితుడయ్యాడు. తన గ్రామాన్ని అభివృద్ధి దిశగా మార్చాడు. ఇది ఒక సామాన్య బాలుడు గొప్ప స్థాయికి ఎలా చేరుకున్నాడో చెప్పే కథ.